నీ క్రియలను బట్టి దేవుడు నామము ఆనందిస్తున్నాడు. ఆయన సంతోషిస్తున్నాడు. ఆయన ఏ తండ్రి అయినా సరే పిల్లల నుంచి కోరుకునేది ఏంటంటే ఆనందం. పిల్లలు ఇంటికి వచ్చినట్ల తల్లిదండ్రుల మొక్కలు చూడండి ఎలుగుపోతాయి. ఎందుకు? పిల్లలు వాళ్ళు వచ్చే ఆనందం. అది దేవుడు కోరుకునేది. అదే దేవుడు తన పిల్లలమైన మనము భూమి మీద చేసే మంచి పనుల వల్ల ఆయన ఆనందిస్తున్నాడు. దేవుని బిడ్డ మర్చిపోకు. ఒక ఎదరాళ్ళకి నీ సహాయం చేయి, అనాథ బిడ్డలకు సహాయం చేయి, దిక్కులేని వారికి సహాయం చేయి, పేదవాళ్ళకి సహాయం చేయి. నీ మంచి క్రియ దేవునికి లోకానికి కూడా కనబడినవి. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి కనబడాలి, లోకానికి కూడా కనబడాలి. ఇలా చెప్పుకుంటే ఎన్నో చేస్తాం. కానీ ఒక సత్యం చెప్తున్నాను, మనం చేసే పని ఎవరిని ఆనందింప చేస్తున్నాము అంటే దేవుణ్ణి ఆనందింప చేస్తాం. అది తిని దేవుడు మర్చిపోడు. దేవుడు ఎప్పుడు కూడా మంచివాడిని గుర్తు పెట్టుకుంటాడు. గట్టిగా చెప్పండి, మంచివాడిని దేవుడు ఖచ్చితంగా గుర్తు పెట్టుకుంటాడు. మంచి క్రియలు చేసేవాడిని ఎప్పుడు గుర్తు పెట్టుకుంటాడు. గుర్తు పెట్టుకుంటమే కాదు, తగిన సమయంలో తగిన గొప్ప కార్యాలు చేస్తాడు. అందుకే హిజ్కియా మహారాజు ఏమని ప్రార్థించాడు? తన ప్రార్థనలో ఒక పాయింట్ ఉంటుంది, నేను నీ సన్నిధిలో ఎంత యథార్థముగా నడుచుకుంటునో జ్ఞాపం చేసుకోమని. ఏంటండి? పాతది జ్ఞాపం చేసుకోమన్నాడు. ఇప్పుడు నేను పడిపోయిన మాట నిజమే. ఏంటి? నేను పడిపోయిన మాట నిజమే. అలాగే ఏమంటాడు చూడండి, నేను ప్రార్థించడం మానేసిన మాట నిజమే, నీ వాక్యం చదవటం మానేసిన మాట నిజమే, నీకు దూరం అయిపోయిన మాట నిజమే. నేను తప్పు చేశాను, కానీ ఇది వరకు నీ సన్నిధిలో ఎంత యథార్థంగా ఉన్నానో దాన్ని జ్ఞాపం చేసుకో. దేవునికి మహిమ కలుగును గాక. నీ మంచితనం, నీ మంచి క్రియ నీ పిల్లల్ని ఆశీర్వదిస్తా. దేవుని బిడ్డ ఇంకో మాట చెప్తున్నాను, నిత్యముగా దేవుడు ఆనందిస్తున్నాడు.